దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొలొమోను చేసిన పాపము ద్వారా ఇశ్రాయేలీయులు 2 భాగాలుగా విడిపోవలసి వచ్చింది. సొలొమోను చేసిన పాపం వల్ల సొలొమోను కుమారుడి కాలంలో దేవుడు రాజ్యాన్ని 2 భాగాలు చేయడం జరిగింది. ఒక భాగాన్ని సొలొమోనుకు దాసుడైనటువంటి యెరోబాముకు అప్పగించడం జరిగింది. మరొక భాగాన్ని సొలొమోను కుమారుడైన రెహబాముకు అప్పగించడం అనేది జరిగింది. మరి 10 గోత్రాలను ఎవరికి అప్పగించాడు? దేవుడు యెరోబాముకు అప్పగించాడు. అలాగే 2 గోత్రాల వారు ఎవరి చేతి కింద ఉన్నారు? సొలొమోను కుమారుడైన రెహబాము చేతి కింద ఉండడం అనేది జరిగింది. 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీయులు అని పిలిచేవారు. 2 గోత్రాల వారిని తర్వాత యూదులు, యోధా గోత్రం వారు కాబట్టి వారు యూదులు అని పిలవడం అనేది జరిగింది. యోధా గోత్రం వారు, బెన్యామీను గోత్రం వారు యూదులు, అలాగే మిగతా 10 గోత్రాల వారు అందరూ కూడా ఇశ్రాయేలీయులు. యెరోబాము మహారాజు అయ్యాడు. మహారాజు అవడానికి అతడికి ఏ విధమైన అర్హత కానీ అధికారం కానీ లేదు. కానీ అనర్హుడైనటువంటి యెరోబామును పనివాడిగా, మహారాజు దగ్గర పనివాడిగా ఉన్నటువంటి యెరోబామును ఏం చేశాడు? దేవుడు మహారాజును చేశాడు. 10 గోత్రాల ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా అతడిని మహారాజుగా పట్టాభిషేకం చేసి అతని మీద వారి మీద రాజుగా చేసుకోవడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 25 నుంచి చదువుదాం. 12వ అధ్యాయం 25వ వచనం నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరోబామును దేవుడు మహారాజును చేశాడు. యెరోబాము మహారాజు అవడానికి రాజవంశీకుడు కాదు. యెరోబాము మహారాజు అవడానికి జ్ఞానవంతుడు కాదు, బలవంతుడు కాదు, పరాక్రమము కలిగిన వాడు కాదు, యోగ్యుడు కానే కాదు. పరిపాలన చేయగలిగినటువంటి జ్ఞానము, శక్తి, తెలివి ఇలాంటివేవి కూడా తనలో లేవు. కానీ కేవలము సొలొమోనుకు బుద్ధి రావాలని, జ్ఞానం రావాలని, సొలొమోను చేసిన పాపాన్ని బట్టి రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి సొలొమోను దగ్గర పనిచేసే పనివాడైనటువంటి యెరోబాముకు రాజ్యాన్ని అప్పగించి అతనికి చాలా గొప్ప స్థితిని దేవుడు కలగజేశాడు. అయితే యెరోబాము దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.
యెరోబోము దేవుడిచ్చిన ఆ స్థితిని నిలుపుకోలేకపోయాడు. యెరోబోము ఏమాత్రము కూడా దేవుని కృపను ఎక్కువ కాలము కాపాడుకోలేకపోయాడు. యెరోబోము పాపము చేశాడని రాయబడింది ఇక్కడ. యెరోబోము చేసిన పాపం ఏంటని రాయబడింది అక్కడ? 2 బంగారపు దూడలను అతడు తయారు చేయడమే అతడు చేసిన పాపం. 2 బంగారపు దూడలను తయారు చేసి ఆ బంగారపు దూడలను పూజించడము, ఆ బంగారపు దూడలకు బలిపీఠాలు కట్టి ఆ బలిపీఠాల మీద ఆ దూడలకు ధూపం వేయడము అతడు చేసిన పాపము. ఎందుకు అలా జరిగింది అక్కడ రాయబడింది, చదవండి ఒకసారి. తరువాత 25 నుంచి చదివితే చూడండి, ఈ 10 గోత్రాల ఇశ్రాయేలీలు ప్రజలు యెహోవా మందిరమందు దేవునికి బలులు అర్పించడానికి అక్కడికి ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తమ యజమానిని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన చేరుదురు. ఏ కారణం చేతండి? ఈ 10 గోత్రాల ఇశ్రాయేలీల్ని యెహోవా మందిరానికి యెరూషలేముకి వెళ్ళారంటే వాళ్ళు యెరూషలేములో ఉన్న దేవుని మందిరంలో దేవునికి బలిపీఠం మీద బలులు అర్పించడానికి, దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని పూజించడానికి, దేవుడికి ధూపం వేయడానికి ఈ 10 గోత్రాల ప్రజలు యెరూషలేము వెళ్ళారంటే అప్పుడు అక్కడ ఆ ప్రజలు వీరి హృదయాన్ని తిప్పివేస్తారు. వీళ్ళ హృదయాలు పూర్తిగా అక్కడ ఉన్న 2 గోత్రాల వారి హృదయాలతో ఏకమైపోతాయి. అప్పుడు ఈ 10 గోత్రాల వారు మళ్ళా నన్ను రాజుగా విడిచిపెట్టేసి రెహబామును మరలా వాళ్ళ మీద రాజుగా చేసేసుకుని పూర్తిగా వాళ్ళందరూ ఒకే జనాంగంగా మారిపోతారు. రాజ్యం మళ్ళా ఒకటైపోతుంది. నా చేతుల్లోంచి మళ్ళా రాజ్యము తొలగిపోతుంది. కాబట్టి ఈ ప్రజలు యెహోవా మందిరానికి వెళ్ళకూడదు, ఈ ప్రజలు యెహోవాను పూజించకూడదు, ఈ ప్రజలు యెహోవా బలిపీఠం మీద దేవుడికి బలులు అర్పించకూడదు. కాబట్టి ఇక్కడే మనం ఒక మందిరాన్ని కట్టాలి, ఇక్కడే మనం ఒక దేవుడిని తయారు చేయాలి, ఇక్కడే ఒక బలిపీఠం కట్టాలి, ఇక్కడే బలిపీఠం మీద బలులు ఈ ప్రజలు అర్పించేలాగా చేయాలి. ఈ 10 గోత్రాల ప్రజలు 2 గోత్రాల ప్రజల దగ్గరికి కానీ యెరూషలేము దగ్గరికి కానీ వెళ్లకుండా ఆప్ చేయడం కోసం అతడు ఏం చేశాడు? 2 బంగారపు దూడలను ఏం చేశాడటండి? తయారు చేయించాడు అని రాయబడింది. యెరోబాము తన హృదయం అందు తలంచి జనాలందరినీ పిలిచి యెరూషలేముకు మీరు వెళ్ళడం చాలా కష్టము, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే, ఈ బంగారపు దూడలే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించాయి అని చెప్పి ఒక బంగారపు దూడల్ని బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. చూడండి, కేవలము రాజ్యము అతని చేతుల్లోంచి పోతాది అన్న భయముతో అతడు పాపము చేశాడు. చూడండి, అపవాది మన చేత పాపము చేయిస్తాడు. మొదటి నుండి పాపం చేయవాడు ఎవరని రాయబడింది? అపవాది. అపవాది వలన మనుషులు పాపము లేదంటే పాపములు చేస్తారు. అపవాది వలన మనుషులు పాపము చేసినప్పుడు ఆ మనుషులు అందరూ కూడా వారి పాపాలను బట్టి అపవాది సంబంధులు అయిపోతారు. అయితే అపవాది చాలా తెలివైన వాడు, చాలా యుక్తి కలిగిన వాడు. ఎవరిని ఎలాగ పడగొట్టాలో వాడికి బాగా తెలుసు. ఎవరిని ఎలాగ ప్రేరేపిస్తే వారు పడతారో, ఏ ఎరవేస్తే పడతారో, ఏ గేలం వేస్తే పడతారో వాడికి బాగా తెలుసు. కాబట్టి యెరోబాముకు రాజ్యం పట్ల ఆశ కలిగించాడు. రాజ్యము పోతాదేమో అన్న భయం కలిగించేశాడు. రాజ్యము పోతాది అన్న భయంతో అతడు విగ్రహాలను తయారు చేసేలాగా అతన్ని ప్రేరేపించాడు. అతన్ని ప్రజలు ఏమాత్రము యెరూషలేము వెళ్లకుండా ఉండేలాగా అతనికి ఆలోచన ఈ విధంగా పుట్టించాడు. చూడండి, మన మైండ్లోకి ఆలోచనలు ఎన్నో వస్తాయి.
అన్ని ఆలోచనలు మన సొంత ఆలోచనలు కాదు. కొన్ని మన సొంత ఆలోచనలు, కొన్ని దేవుని ఆలోచనలు, కొన్ని దుష్టుని ఆలోచనలు, కొన్ని వేరే వేరే ఆలోచనలు, రకరకాలైనటువంటివి మన హృదయంలోనికి వస్తాయి. ఇవి మనకి చాలా రకాలుగా కీడులు చేస్తాయి. ఒక్కొక్కసారి మన సొంత ఆలోచనలు మనకు చాలా నష్టాన్ని కలగజేస్తాయి. దుష్టుడి ఆలోచనలు చాలా కష్టాలు కలగజేస్తాయి. మనుషుల యొక్క ఆలోచనలు చాలా కష్టాలు కలగజేస్తాయి. దేవుని యొక్క ఆలోచనలు మాత్రమే మనకి చాలా మేలు చేసేవిగా ఉన్నాయి, ఎలా ఉపకారం చేసేవిగా ఉన్నాయి, మనకు ఆశీర్వాదకరమైన ఆలోచనలుగా ఉన్నాయి. అయితే దేవుని ఆలోచనలను పక్కన పెట్టేసి సొంత ఆలోచనలు, దుష్టుని ఆలోచనలు మనము స్వీకరించి వాటిని వెంబడించడం అనేది జరిగినప్పుడు ఖచ్చితంగా అది పాపం అవుతుంది. ఆ పాపానికి రావాల్సిన ప్రతిఫలము ఖచ్చితంగా మనము అనుభవించక తప్పదు. ఇక్కడ మనం చూస్తే ఆ యెరోబోము పాపం చేశాడు. యెరోబోము చేసిన పాపం ఏంటి? 2 బంగారపు దూడలను తయారు చేసి ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చినటువంటి యెహోవా ఎవరు, దేవుడు ఎవరు? ఇదే పని అంతకుముందు కూడా చేశారు కదా. ఇదే పని బంగారపు దూడను ప్రయాణ కాలంలో అహరోను నాయకత్వంలో చేసినప్పుడు ఏం జరిగిందో ప్రజలకి తెలుసు. ఎలాగ దేవుడు కోపగించుకున్నాడో, ఎలాగ భయంకరమైనటువంటి ఉగ్రత వారి మీదకి దిగొచ్చిందో, ఎలాంటి ప్రాణ నష్టం జరిగిందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఆ పాపము అది పాపంగా ఎలాగ ఎంచబడిందో అంతా కూడా వారికి తెలుసు. అయినా సరే యెరోబోము మళ్ళా బంగారపు దూడలను చేసి పాపం చేయించాడు. బంగారపు దూడలను పూజించి పాపం చేశాడు. అతనే కాదు, ఆ రాజ్యంలో 10 గోత్రాల ప్రజలందరూ కూడా ఆ బంగారపు దూడలను పూజించేలాగా వాళ్ళ హృదయాలు తిప్పివేసి పాపం చేశాడు. చూడండి, మనకు తెలుసు ఈ యెరోబోము చేసిన పాపాన్ని బట్టి మొత్తం 10 గోత్రాల ఇశ్రాయేలీలు కూడా తర్వాత కాలంలో పాపులుగానే ఉండిపోయారు. ఈ ఇశ్రాయేలీల్ని పరిపాలించిన రాజుల్లో ఒక్కడు మంచి రాజు లేడు. ఇశ్రాయేలీలను పరిపాలించిన రాజుల కాలం అంతా పూర్తయితే రాజుల కాలం అంతట్లో కూడా ఎప్పుడూ దేవునికి వీళ్ళు లోబడినట్లుగా కానీ, దేవుడి వైపు మళ్ళుకున్నట్లుగా కానీ, దేవుడి వైపు తిరిగినట్లుగా కానీ, దేవుడిని పూజించినట్లుగా కానీ, దేవుడికి ఇష్టలుగా మారినట్లుగా కానీ ఎక్కడా కనబడలేదు. మొత్తం ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు పూర్తిగా త్రోవ తలిగి నశించిపోవడానికి కారణం ఎవరంటే యెరోబోము. ఎవరండి? యెరోబోము. అతను చేసింది పాపమయ్యింది. చదవండి, కంటిన్యూ. పాపమునకు కారణమాయను. దాను వరకు ఒకటి బేతేల్లో పెట్టాడు, మరొకటి దానులో పెట్టాడు. అయితే దాను వరకు ఈ రెండిటిలో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతడు చేసిందేంటి? పాపము. నువ్వు ఏ ఉద్దేశంతో చేసావో, ఏ ఆలోచనతో చేసావో, ఏ ఆశతో చేసావో, ఏ కోరికతో చేసావో దేవుడికి అవసరం లేదు. ఖచ్చితంగా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ జరిగిన పాపానికి ఏదో ఒక కారణం ఉంటుంది. కానీ అది ఏ ఉద్దేశంతో చేసావు, ఏ ఆలోచనతో చేసావు అన్నది దేవుడికి అవసరం లేదు. చేసావా లేదా అన్నదే. జరిగింది పాపము, అంతే. దేవుని ప్రజలు పాపము చేస్తే దేవుడు ఊరుకోడు. దేవుని ప్రజలు పాపం చేశారంటే ఆ పాపం యొక్క ప్రతిఫలము వారు అనుభవించవలసిందే. వారు ఎంత గొప్ప భక్తులైనా, ఎంత పెద్ద సేవకులైనా, ఎంత గొప్ప అభిషేకాలు కలిగిన వారైనా సరే, దేవుని ప్రజలు ఏ కారణం చేత అయినా సరే పాపము చేస్తే అది ఖచ్చితంగా వారికి శాపంగా మారుతుంది. ఆ పాపానికి రావాల్సిన ప్రతిఫలము వారు అనుభవించవలసిందే. ఆ పాపానికి రావాల్సిన ప్రతిఫలం అనుభవించకుండా వారిని కాపాడగలిగిన వారు, రక్షించగలిగిన వారు ఎవరు ఉండరు. కాబట్టి యెరోబోము ఏం చేశాడట? పాపం చేశాడట. చదవండి. యెరూషలేములో మందిరము ఇప్పుడు మళ్ళా ఎక్కడికి ఎలాగైపోయింది? ఇక్కడ మందిరంగా మారిపోయింది. ఉన్నత స్థలాలను కట్టించి మందిరంగా ఏర్పరిచి
లేవీయులు కాని వారిని. నిజానికి యాజకులుగా ఎవరు ఉండాలి? లేవీయులు ఉండాలి. కానీ ఇక్కడ దేవుడు మారిపోయాడు, మందిరం మారిపోయింది, ప్లేస్ మారిపోయింది. కాబట్టి లేవీయులు కాని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని ఆ బంగారపు దూడలకు యాజకులుగా దేవుడు నియమించాడు. అతడు యెరోబాము నియమించాడు. ప్రతి సంవత్సరము కూడా యోధా దేశంలో మరి చాలా ఉత్సవాలు, పండగలు జరుగుతాయి. ఆ పండగలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉన్న ప్రజలు, 12 గోత్రాల ప్రజలు ఆ పండగలు ఆచరించడానికి, ఆ ఉత్సవాలు ఆచరించడానికి ఎక్కడికి వచ్చేవారు? యెరూషలేము వచ్చేవారు. కాబట్టి ఆ ఉత్సవాలు అక్కడ జరగకూడదు, ఆ ఉత్సవాలకి ఇక్కడ ప్రజలు వెళ్ళకూడదు. అలాంటి ఉత్సవాలే ఇక్కడ జరిగించి, అలాంటి పండగలే ఇక్కడ జరిగించి, ఇక్కడ ప్రజలెవ్వరూ, 10 గోత్రాల ప్రజలెవ్వరూ కూడా యెరూషలేము వెళ్ళకుండా, ఆ దేవుడి మందిరానికి వెళ్ళకుండా, ఆ దేవుడి బలిపీఠం మీద ఆ దేవునికి బలులు అర్పించకుండా ఇక్కడే దేవుడిని సృష్టించాడు, ఇక్కడే మందిరాన్ని సృష్టించాడు, ఇక్కడే బలిపీఠాలను సృష్టించాడు, ఇక్కడే ఆరాధనలు, పూజలు జరిగేలాగా ఏం చేశాడండి? చేశాడు యెరోబాము. తానే బలిపీఠము ఎక్కెను. ఆ బలిపీఠాలను సృష్టించి ఆ దేవతలను అక్కడ బంగారపు దూడలు పెట్టి అక్కడ మందిరానికి కింద దాన్ని తయారు చేసి అక్కడ బలిపీఠాలు ఏర్పాటు చేసి అక్కడే మందిరం మీద, అక్కడే ఆ బలిపీఠాల మీద బలు అర్పించేలాగా చేసి, అక్కడే ధూపం వేసేలాగా చేసి బలి అర్పించడానికి ఏం చేశాడట? ఆయనే బలిపీఠం ఎక్కాడు. ఎవరు? యెరోబాము బలిపీఠం ఎక్కాడు. నిజానికి పనివాడిగా ఉన్నవాడిని మహారాజు చేసినందుకు ఇతడు ఎలాగ ఉండాలి? అసలు పనివాడిగా ఉన్నవాడిని మహారాజును చేసినందుకు ఇతడు ఎలాగా ఉండాలి? ఏం చెయ్యాలి? అసలు ఇతను ఏం చెయ్యాలి? ఎవరైతే ఇతన్ని మహారాజును చేశారో ఆ దేవుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు కదా. ఆ దేవుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. ఆ దేవుడికి విరోధంగా వేరే విగ్రహారాధన చేయకూడదు. ఆ దేవుడి మందిరాన్ని విరోధంగా ఇంకో మందిరాన్ని కట్టకూడదు. ఆ దేవుడికి విరోధంగా ఇంకో బలిపీఠాన్ని కట్టకూడదు. ఆ దేవుని ఉత్సవాలు కాకుండా వేరే ఉత్సవాలు నువ్వు చేయకూడదు. ఆ దేవుడి సేవకులుగా ఉన్న లేవీయుల్ని కాకుండా వేరే వారిని నువ్వు పెట్టుకోకూడదు. ఆ దేవుడికి చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ దేవుడికి చాలా గౌరవం, విధేయత కలిగి ఉండాలి. ఆ దేవుడిని చాలా గణపరచాలి. ఆ దేవుడిని విడిచిపెట్టకుండా వెంబడించాలి. రాజ్యము అప్పగించింది ఎవరు? దేవుడే. రాజ్యము పోయేలాగా చెయ్యాలంటే ఎవరు చేయగలరు? దేవుడే చేయగలడు. కానీ రాజ్యము పోతాదేమో అని మనుషుల వైపు చూశాడు. రాజ్యం దక్కింది, రాజ్యం దక్కిన తర్వాత దాన్ని పోగొట్టుకోకూడదన్నటువంటి కోరిక వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ రాజ్యం నీవు కోరుకుంటే రాలేదు, దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు. దాన్ని పోగొట్టడం అనేది కూడా దేవుడి వల్లే జరుగుతుంది తప్ప వేరే ఏ రూట్లోనూ కూడా జరగదు. రాజ్యం మీద మమకారం పెరిగిపోయింది కానీ దేవుడి మీద గౌరవము, దేవుడి మీద ఉండవలసిన విధేయత తొలగిపోయిందండి. అప్పుడేం జరిగింది? అప్పుడైతే అతను చేసిన పనులన్నీ ఏవయ్యాయి? దేవుని దృష్టికి పాపములుగా ఎంచబడ్డాయి. చూడండి, దేవుడు ఆశీర్వదించిన తర్వాత విస్తారమైన పాపాలు జరిగిపోతాయి దేవుని సంబంధులైనటువంటి వారి ద్వారా. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత, దేవుడు హెచ్చించిన తర్వాత, దేవుడు అభివృద్ధిపరిచిన తర్వాత వాళ్ళు చాలా రకాలుగా దేవుడి మార్గంలో నుండి తొలగిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆశీర్వదించబడే కొలిది పాపంలో పడిపోకూడదు. కానీ మనం ఆశీర్వదించబడే కొలిది దేవునికి చాలా విధేయత కలిగి దేవుని మార్గంలో జీవించాలి. ఆశీర్వాదం పొందుకునే కొలిది మనం త్రోవ తొలగిపోవడం అనేది జరుగుతుంది. అభివృద్ధి పొందుకునే కొలిది త్రోవ తొలగిపోవడం, దేవుని దీవెనలు పొందుకునే కొలిది త్రోవ తొలగిపోవడం, దేవుడు హెచ్చించే కొలిది త్రోవ తొలగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కరెక్టా?
కరెక్ట్ కాదు. చూడండి, ఇది క్రైస్తవులు చాలామంది రకరకాలుగా ఉద్యోగం కావాలంటారు. ఉద్యోగం దొరికాక ఎవరిని వదిలేస్తారు? ఎవరిని అడుగుతున్నారు ఉద్యోగం ఇమ్మని? దేవుడినే దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఉద్యోగం ఇస్తే ఎవరిని వదిలేస్తారు? దేవుడిని వదిలేస్తారు. పిల్లలు కావాలి ప్రభు అంటారు. గర్భఫలం దేవుడు ఇస్తాడు. గర్భఫలం రాగానే దేవుడిని వదిలేస్తారు. గర్భం ధరించగానే మందిరానికి వెళ్ళడం మానేస్తారు. పిల్లలు పుట్టాలి అంటారు. పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఇంక మళ్ళీ దేవుడు కంటికి కనబడ్డు. పిల్లలు పుట్టాక మందిరం కనబడదు. పిల్లలు పుట్టాక దేవుడు కనబడ్డు. దేవుడు ఆరాధన కనబడ్డు. దేవుడు దీవెన దేవుడి కార్యాలు జరిగిన తర్వాత పాపంలో పడిపోతారు. దేవుని కార్యాలు జరిగిన తర్వాత, దేవుని ఆశీర్వాదాలు దొరికిన తర్వాత, దేవుని దీవెనలు దొరికిన తర్వాత ఆటోమేటిక్గా దేవుళ్ళలో నుంచి పక్కకి వెళ్ళిపోతారు. వ్యాపారం కావాలి లేకపోతే పని కావాలి అంటారు. దేవుడు వ్యాపారమో పనో ఏదో తెస్తాడు. ఆ వ్యాపారం ఇచ్చిన తర్వాత దేవుడు మర్చిపోతారు, మందిరాన్ని మర్చిపోతారు. ఆ పని ఇచ్చిన తర్వాత దేవుడు మర్చిపోతారు, దేవుడు మందిరాన్ని మర్చిపోతారు. ఆ ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుడు మర్చిపోతారు, దేవుడు మందిరాన్ని. పెళ్ళి అంటారు. దేవుడు పెళ్లి చేస్తాడు. పెళ్ళి అయిన తర్వాత దేవుడిని మర్చిపోతాడు. ఇలాగా మనం చూస్తే ఎన్నో రకాలుగా దేవుడు మనకి కావలసిన వాటిని మనకి ఇచ్చిన తర్వాత మనం దేవునికి విరోధంగా పాపంలో పడిపోవడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది మనుషుల జీవితాల్లో. కానీ నిజానికి ఏం జరగాలి? దేవుడు మనకు కావలసినవి ఇచ్చిన తర్వాత మనం పాపంలో పడిపోకూడదు. దేవుడు మనకు కావాల్సినవి ఇచ్చిన తర్వాత మనం చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మనకు కావాల్సినవి ఇచ్చిన తర్వాత మనం దేవుని విడిచిపెట్టకూడదు. మనం దేవుని ఆజ్ఞలు అతిక్రమించకూడదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని సేవించడం అనే పని విడిచిపెట్టకూడదు. ఒకవేళ ఆ పని చేస్తే ఆ మనిషి అప్పుడే ఆ పనిని బట్టి దేవుని దృష్టికి ఏమైపోతాడు? పాపిగా ఎంచబడతాడు. ఆ పాపానికి జీతం ఆ మనిషి ఇంటివారు అనుభవించవలసిందే. ఆ పాపానికి రావాల్సిన ప్రతిఫలం ఆ ఇంటివారు అందరికీ దేవుడు ఖచ్చితంగా పంపిస్తాడు. ఆ పాపాన్ని బట్టి ఆ ప్రతిఫలం ఆ ఇంటివారు అందరూ తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆస్తులు ఇస్తాడు, దేవుణ్ణి వదిలేస్తారు. ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు, దేవుణ్ణి వదిలేస్తాడు. ఎంతో ఉన్నతమైన పొజిషన్లో దేవుడు పెడతాడు, దేవుడి కంటికి కనబడకుండా పోతాడు. చాలా డబ్బు సంపద మనకి దేవుడు ఇస్తాడు. ఆ సంపదలో పడిపోయి, ఆ ఆదాయంలో పడిపోయి, ఆ డబ్బులో పడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి విరోధంగా పాపాలు చేయడం అనేది జరుగుతుంది. కానీ దేవుడి చేత ఆశీర్వదించబడిన వారు దేవుని దృష్టికి విరోధంగా పాపాలు చేయకూడదు. దేవుడికి కృతజ్ఞత కలిగి అంతకుముందు నీకు ఎలాంటి విశ్వాసం ఉందో అంతకన్నా ఎక్కువ విశ్వాసం పెరగాలి. అంతకుముందు ఎలా ప్రేమిస్తున్నావో అంతకన్నా ఎక్కువగా ప్రేమించాలి. అంతకుముందు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు అంతకన్నా ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతకుముందు ఎలా దేవుడిని వెంబడించావో అంతకన్నా చాలా లోతుగా ఇంకా ఇదిగా దేవుణ్ణి వెంబడించాలి తప్ప ఆశీర్వాదం పొందిన తర్వాత, దీవెన పొందిన తర్వాత, అవసరతలు తీరిన తర్వాత దేవుడి దృష్టికి మనం పాపులం అయిపోతే ఖచ్చితంగా దాని శాపాన్ని మనము అనుభవించవలసి వస్తుంది. ఇక్కడ రాజ్యం పోతాదేమో అన్న భయంతో ఇన్ని పాపాలు వరుసపెట్టి చేసుకుంటా వచ్చాడు. రాజ్యాన్ని దక్కించుకోవడం కోసం ఇప్పుడు ఏ ఆశ వచ్చేసింది ఇతనికి? రాజ్యం యొక్క ఆశ, రాజ్యాశ వచ్చేసింది. మహారాజు అయ్యాడు, నేనే మహారాజుగా ఉండాలి. నాకు రాజ్యం ఇచ్చాడు, ఈ రాజ్యం నా చేతుల్లోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మహారాజుగా దిగిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యం నా చేతుల్లో నుంచి పోకూడదు. కాబట్టి దేవుడు పేరుతో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ దేవుడినే మార్చేయాలనుకున్నాను. మందిరం పేరుతో వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడే మందిరం కట్టేయాలి. బలుల పేరుతో వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడే బలిపీఠం కట్టేయాలి. లేవీలు ఉండాలి కాబట్టి ఆ లేవీలు పనిచేయరు, వేరే మనుషులు యాజకులుగా ఇవన్నీ వరుసపెట్టి ఒకటి ఏమైపోయాయి? పాపాలు అయిపోయాయి. ఏమైపోయింది? పాపాలు అయిపోయాయి. పాపాలు అయిపోతే పైన దేవుడు ఏం చేస్తాడు? ఆ పాపాలకు రావాల్సిన ప్రతిఫలాన్ని వారికి పంపించడం అనేది జరుగుతుంది. ఏం చేశాడో చూద్దాం. 13వ అధ్యాయం మొదటి నుంచి.
దైవజనుడు దేవుని ఆజ్ఞతో వచ్చాడు. యోధా దేశము నుండి ఎక్కడికి వచ్చాడట? బేతేలుకు వచ్చాడు. యోధా దేశంలో ఉన్న దైవజనుడు, యోధా దేశంలో ఉన్న యాజకుడు, యోధా దేశంలో వాడబడుతున్నటువంటి దైవజనుడు బేతేలుకు దేవుడు పంపిస్తే వచ్చాడు. ధూపం వేయడానికి తానే బలిపీఠం ఎక్కాడు కదా. నిజానికి బలిపీఠం మీద ధూపం ఎవరు వేయాలి? యాజకుడే వేయాలి. ఈయన యాజకుడా? కాదు. కానీ ఏం చేశాడు? ధూపం వేయడానికి బలిపీఠం మీదకి ఎక్కాడు. ఆ బలిపీఠం మీద ఎక్కినవాడు ఎక్కిన ప్రదేశంలో ఉండగానే వచ్చేసాడు. ఎవరు? యాజకుడు దేవుని దగ్గర నుంచి. బలిపీఠంతో దేవుడు చెప్తున్నాడు. ఆ బలిపీఠము మీద ఉన్నటువంటి రాజుతో చెప్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరితోనూ చెప్తున్నాడు. ఏంటి? హోషియా అనే ఒక మహారాజు రాబోతున్నాడు. అతడు ఇక్కడ ఈ బలిపీఠం మీద ఈ దేవుళ్ళకి ధూపం వేసిన వారిని, ఆ మనుషులందరినీ కూడా ఈ బలిపీఠం మీద ఏం చేస్తాడు? అతడు తీసుకొచ్చి కాల్చివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజానికి బలిపీఠం మీద బలిగా వేటినిస్తారు? వేటిని అర్పిస్తారు బలిపీఠం మీద? పశువులను కదండి, పశువులను. కానీ హోషియా అనే మహారాజు ఒకడు వస్తాడు. హోషియా అనే మహారాజు వచ్చి ఇదే బలిపీఠం మీద మనుషులను అర్పిస్తాడు. మనుషుల శల్యములను, మనుషుల శవాలను, సమాధులు తవ్వి శవాలను బయటికి తీసి ఆ శవాలను తీసుకొచ్చి ఈ బలిపీఠం మీద బలిలు అర్పిస్తాడు. హోషియా అనేవాడు ఒకడు వచ్చి అని చెప్పాడు. ఎవరు? ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలుగుపోటియే యెహోవా ఇచ్చే సూచన. నేను చెప్పింది జరుగుతుంది అనడానికి సూచన ఏంటంటే, నేను చెప్పింది దేవుడు చెప్పించింది అని తెలియడానికి సూచన ఏంటంటే, ఇప్పుడే ఆ బలిపీఠం ఏమైపోతాయి? బద్దలైపోయి దాని మీద ఉన్న పొడి పౌడర్ అంతా, ధూపం అంతా కూడా ఏమైపోద్ది? ఒలిగిపోతుంది అని చెప్పాడు. అలా జరిగిందో లేదు, అదే సూచన అని చెప్పాడు. వెంటనే ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి మహారాజు అయిన యెరోబాము కోపం వచ్చేసి, ఆ యాజకుడు అలా చెప్పడంతో కోపం వచ్చేసి, పట్టుకోండి రా అండి అని చెప్పి ఇలాగ చెయ్యి చాపి ఆ యాజకుడిని పట్టుకోండి అనగానే ఆ చెయ్యి అంతా ఏమైపోయిందట? ఎండిపోయింది. అక్కడికక్కడే అప్పటికప్పుడే చెయ్య ఎండిపోయింది యెరోబాముది. ఆ ఎండిపోయిన చెయ్యిని వెనక్కి తీసుకోలేకపోయాడు. వెంటనే దేవుడు చెప్పినట్లుగానే ఆ పెద్ద బలిపీఠం బద్దలాసిపోయి అందు మీద బుగ్గంతా ఒలిగిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడిని ప్రార్థన చేయండి, దయచేసి నా చెయ్యి మళ్ళీ బాగయ్యేలాగా నా కోసం వేడుకోండి అంటే దైవజనుడు వేడుకుంటే వెంటనే ఎండిపోయిన చెయ్యి మళ్ళా ఏమైందండి? బాగుపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఎండిపోయిన చెయ్యి బాగుపడి దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత, మనల్ని మనం హెచ్చించుకుని దేవుడి చేత దీవించబడిన తర్వాత, దేవుని కార్యాలు పొందుకున్న తర్వాత, దేవుని దీవెనలు పొందుకున్న తర్వాత, మనం దేవుని దృష్టికి విరోధంగా పాపములు చేస్తే, దేవునికి విరోధంగా మనం చెడ్డ జీవితాన్ని జీవిస్తే, నీ జీవితము, చిగురించిన జీవితము ఎండిపోవడం అనేది జరుగుతుంది. మొలకెత్తిన నీ జీవితము ఎండిపోవడం అనేది జరుగుతుంది.
వచ్చి ఉద్యోగం అనేది ఎండిపోవడం అనేది జరుగుతుంది, వ్యాపారం అనేది ఎండిపోవడం అనేది జరుగుతుంది. లేదంటే ఏ కార్యం అయితే జరిగిందో ఆ కార్యం మళ్ళీ నీకు దూరం అయిపోతుంది. ఏ మేలు జరిగిందో ఆ మేలు నీకు దూరం అయిపోతుంది. ఏ ఉపకారం జరిగిందో ఆ ఉపకారం నీకు దూరం అయిపోతుంది. ఏ అద్భుతం పొందుకున్నావో అద్భుతం జీవితము, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎండిపోతుంది వెంటనే. ఎందుకంటే దేవుడు చాలా రోషము కలిగిన దేవుడు. ఆయన దృష్టికి పాపులుగా ఉన్నవారు ఖచ్చితంగా ఘోరమైన శిక్షలు అనుభవించాలి. ఆయన దృష్టికి ఆయనకి ఇష్టలుగా ఉన్నవారు గొప్ప ఆశీర్వాదాలు అనుభవిస్తారు. వెంటనే ఆ యాజకుడిని పట్టుకోండి అని కోపంతో అనగానే ఏం చేశాడు దేవుడు? వెంటనే అతడు చెయ్య ఎండిపోయిందండి ఒక దెబ్బకి. ఎవరు చేశారు అది? దేవుడే చేశాడు. అప్పుడు మళ్ళా బతిమాలుకుంటే మళ్ళా దేవుడు ఏం చేశాడు? మళ్ళా అతడు చెయ్య బాగు చేసి అతనికి ఇచ్చాడు. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి? మారు మనసు పొందాలి. ఎలాంటిది ఫేస్ చేశాడు కాబట్టి, ఆల్రెడీ ఒక శిక్ష అనుభవించాడు కాబట్టి ఏం జరగాలి ఇప్పుడు? అమ్మో, దేవుడు కోపం నా మీద రగులుకుంది, నేను మారు మనసు పొందాలి, నేను చేసిన పాపాలు విడిచిపెట్టాలి, నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవాలి, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంకా పాపిగా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఉగ్రత నా మీదకి దిగి వచ్చింది, దేవుడు కోపాన్ని నాకు రుచి చూపించాడు కాబట్టి నేను వెంటనే సరిచేసుకోవాలి అని అనుకోవాలి. కానీ అలాగే సెటరైట్ అయ్యాడా? అవ్వలేదు. సెటరైట్ అయ్యాడా? అవ్వలేదండి. చదవండి. నీ ఇంట్లో సగాన్ని నీవు నాకు ఇచ్చినను రాను, పుచ్చుకొనను, అన్నపానాలు పుచ్చుకొనవద్దనియు దేవుడు నన్ను ఇక్కడికి పంపించినప్పుడు దేవుడు నాకు 2 కండిషన్స్ పెట్టాడు. ఏంటంటే, ఏ మార్గంలో వెళ్ళావో అదే మార్గంలో తిరిగి రావద్దు, ఎక్కడా ఎవరింట్లోనూ అన్నపానాలు పుచ్చుకోవద్దు, ఎవరింటికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవరింట్లోనూ అన్నపానాలు పుచ్చుకోవడానికి వీల్లేదు, ఏ రూట్లో వెళ్ళావో అదే రూట్లో మళ్ళీ రావడానికి వీల్లేదు. తినంగా యెరోబాము దగ్గరికి వెళ్ళి నేను చెప్పమన్నది చెప్పేసి మళ్ళా వేరే రూట్లో వచ్చేయాలి అంతే తప్ప ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరింట్లోనూ అన్నపానాలు పుచ్చుకోకూడదని దేవుడు ఆ సేవకుడికి ఆజ్ఞాపించి పంపించాడు. రాజుగారు మా ఇంటికి రా, రాజుగారు మా ఇంట్లో భోంచేసి వెళ్ళు, నీకు బహుమానం ఇస్తాను, నా చెయ్యి బాగుపడింది కదా నీకు బహుమానం ఇస్తాను, వచ్చి తీసుకుని వెళ్ళంటే దేవుడు నాకు ఆజ్ఞాపించింది ఏంటంటే ఎవరింటికి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఈ ఇశ్రాయేల్ దేశంలో ఎవరింట్లోనూ భోజనం చేయొద్దని చెప్పాడు. కాబట్టి నీ ఇంట్లో నువ్వు సగం భాగం నాకు ఇచ్చేసినా సరే నేను నీ ఇంటికి రాను, నీ ఇంట్లో అన్నపానాలు పుచ్చుకొనను, నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని తిరిగి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పినట్లుగా బేతేలుకి ఏ రూట్లో వచ్చాడో ఆ రూట్లో కాకుండా వేరే రూట్లో తిరిగి వెళ్ళిపోతున్నాడు. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు. ఇతనెవరు? బేతేలులో ఉంటున్నటువంటి ఒక ప్రవక్త ముసలివాడు.
దేవునికి స్తోత్రం. ఇక్కడ యెరోబోము పాపం పక్కన పెడితే అక్కడికి వెళ్ళి పాపము చేసిన యాజకుడి స్టోరీ ఇక్కడ రాయబడింది. ఏంటండి? యోధా దేశం నుంచి వెళ్ళిన యాజకుడు, బేతేలులో ఉన్న ప్రవక్త. బేతేలులో ఉన్న ప్రవక్త అంటే ఎవరు? బేతేలులో ఉన్న ప్రవక్త అంటే ఎవరు? ఇందాక మనం చెప్పుకున్నాం, లేవీయులు కాని వారిని. అంటే ఆ బేతేలులో ఉన్న ప్రవక్త ఎవరు కాదు? లేవీయుడు కాదు. బేతేలులో ఉన్న ప్రవక్త యెహోవా ప్రవక్త కాదు. ఎందుకంటే అసలు అక్కడ ఎవరో కూడా యెహోవాను సేవించటం లేదు, పూజించటం లేదు. ఎవరతను? యెరోబోము నిలబెట్టినటువంటి వాడు. అయితే యోధా దేశం నుంచి వచ్చి మన మహారాజుకే వార్నింగ్ ఇచ్చి మన మహారాజు చెయ్యి ఎండిపోయేలాగా చేసి మళ్ళా బాగు చేసి వెళ్ళాడు అంటే ఆయన్ని ఒకసారి చూడాలి, ఆయన్ని ఒకసారి ఇచ్చేయాలి అని చెప్పి కొడుకు చెప్పాడు తండ్రికి. వెంటనే గబగబా అతను ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళిపోయాడు. యోధా దేశం నుంచి వచ్చిన యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను కూడా ప్రవక్తనే, మా ఇంటికి రా, మా ఇంట్లో భోంచేసి వెళ్ళు అంటే పాపం యోధా దేశం నుంచి వచ్చిన ప్రవక్త బాగానే చెప్పాడు. మహారాజుకి ఏం చెప్పాడు అదే చెప్పాడు. దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడు, చెప్పమన్నది చెప్పాను. నేను మళ్ళా తిరిగి అదే రూట్లో వెళ్ళకూడదు, ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరింట్లోనూ అన్నపానాలు చేయకూడదు. కాబట్టి నేను నీ ఇంటికి రాను, నీ ఇంట్లో భోజనం చేయనంటే ఆ బేతేలులో ఉన్న ప్రవక్త అబద్ధం ఆడాడు. ఏమని? దేవదూత నా దగ్గరికి వచ్చి యోధా దేశం నుంచి వచ్చిన దైవజనుడిని నీ ఇంటికి చేర్చుకుని అతనికి అన్నపానాలు పెట్టు, అతనికి భోజనం పెట్టి పంపించు అని దేవుడి దగ్గర నుంచి దేవదూత వచ్చి నాకు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడే చెప్పాడు దేవదూతను పంపించి మా ఇంటికి తీసుకెళ్ళి నీకు భోజనం పెట్టమని దేవుడే చెప్పాడు. రా అనగానే వెంటనే యోధా దేశం నుంచి వచ్చినటువంటి ఆ దైవజనుడు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఎక్కడికి? బేతేల్లో ఉన్న ప్రవక్త ఇంటికి వెళ్ళిపోయాడు. అదే అతడు చేసిన పాపం. ఆ యాజకుడు ఆ బేతేల్లో ఉన్న ప్రవక్త ఇంటికి వెళ్ళిపోయి అక్కడ అతడు పెట్టిన అన్నపానాలు తిన్నాడు. అది యోధా దేశం నుంచి వచ్చిన సేవకుడికి చేసిన పాపమయ్యింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే దేవుడు మనకి ఏది చెప్పాడో అదే చెయ్యాలి. మనల్ని మోసం చేసే పని అపవాది చేస్తాడు. అపవాది మనల్ని మోసం చేసేటప్పుడు చాలామందినే వాడుకుంటాడు. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అపవాది వలన, అపవాది సంబంధులైన మనుషుల వల్ల మనము మోసపోకూడదు. నీతో ఏం చెప్పాడు? అదే మార్గంలో తిరిగి రావద్దు, నువ్వు మళ్ళా ఎవరింటికి వెళ్ళొద్దు, ఎవరింట్లోనూ అన్నపానాలు తినద్దు అని దేవుడు చెప్పినప్పుడు మళ్ళా దేవుడు దేవదూతను పంపించి ఆయన చెప్పిన దానికి విరోధంగా మళ్ళా నీ ఇంట్లో చేర్చుకో, నీ ఇంట్లో అతడికి భోజనం పెట్టు అని దేవుడు ఎందుకంటాడు? దేవుడు ఎందుకంటాడు? ఆ దేశంలో ఎవరింటికి వెళ్ళడం దేవుడు ఇష్టం లేదు. నువ్వు యాజకుడు, నువ్వు దేవుని సేవకుడు, నువ్వు దేవుని అభిషేకం కలిగిన వాడు, నువ్వు పంపించినప్పుడు ఆ దేశంలో ఎవరింటికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. అందుకని నేను ఎవరింటికి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరుగా ఉన్నారు? ప్రస్తుతం పాపులుగా ఉన్నారు. కాబట్టి ఆ పాపులింటికి ఎవరింటికి కూడా వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు గొప్ప యాజకుడిగా సేవకుడిగా ఉన్నావు కాబట్టి ఆ ఇంట్లో ఎవరింట్లోనూ కూడా భోజనం చేయొద్దు అన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళందరూ పాపులుగా ఉన్నారు కాబట్టి ఆ పాపుల ఇంట్లో భోజనం చేసి నువ్వు ఆ తిన్న భోజనం ద్వారా పాపము చేయొద్దు అన్నాడు. అంటే వాళ్ళ భోజనం కూడా ఏంటి? శపితమైనది అయిపోయింది. వాళ్ళు తినే భోజనం ఏమైపోయింది? దేవుని దృష్టికి శపితమైనది అయిపోయింది. నువ్వు దేవుని అభిషేకం కలిగిన సేవకుడిగా వాళ్ళ శపితమైన భోజనాన్ని నువ్వు తినడానికి వీలు లేదు. శపితమైన భోజనాన్ని తినడానికి వీలు లేదు. కాబట్టి ఏ రూట్లో వెళ్ళావో ఆ రూట్లో రాకూడదు, ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరింట్లో అన్నపానాలు భోజనం చేయకూడదు. కానీ ఇక్కడ బేతేల్లో ఉన్న ప్రవక్త మోసం చేసి అబద్ధం ఆడితే ఏమైపోయాడు? సేవకుడు ఏమైపోయాడు? వెంటనే నిజంగానే దేవుని దూతను పంపించి అతనికి చెప్పాడేమో, నన్ను చేర్చుకోమని, నా ఆకలి తీర్చమని. నేను దైవజనుడే, అతను దైవజనుడే,
కాబట్టి నన్ను ఇంటికి చేర్చుకోమని, నా ఆకలి తీర్చమని దేవుడు తన దూతను పంపించి చెప్పాడేమో. కరెక్టే, సరే అయితే చాలా ఆకలేస్తుంది, కాసేపు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది, వెళ్ళి అక్కడ భోజనం చేసినట్టు ఉంటుంది అని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. అదే అతడు చేసిన పాపం. దేవుని పిల్లలుగా ఉన్నవారికి కానీ, దేవుని సేవకులుగా ఉన్నవారికి కానీ చాలా జ్ఞానం ఉండాలి, చాలా వివేకం ఉండాలి, చాలా వివేచన ఉండాలి, చాలా తెలివి ఉండాలి. మనల్ని మోసం చేసే పని నిత్యము చేస్తాడు ఎవడు? అపవాది. ఆడు మోసం చేసే ప్రయత్నంలో మన మీదకి చాలామందినే పంపుతాడు, చాలామందిని వాడుకుంటాడు. ఆ వాడుకునేవారు నీ బంధువులే అవ్వచ్చు, వాడు వాడుకునేవారు నీ ఇంటివారే అవ్వచ్చు, వాడు వాడుకునేవారు నీ స్నేహితులే అవ్వచ్చు, వాడు వాడుకునేవారు నీ చర్చి సభ్యులే అవ్వచ్చు, వాడు వాడుకునేవాడు నీకులాగానే క్రైస్తవులు అవ్వచ్చు, లేదంటే వాడు వాడుకునేవాడు నీ సేవకుడు లాంటి సేవకుడే అవ్వచ్చు. కానీ చాలా జాగ్రత్తగా మనం వివేకము వివేచన కలిగి ఉండాలి. నాతో ఇలా చెప్పిన వాడు మళ్ళా నన్ను చేర్చుకోమని, నాకు భోజనం పెట్టమని అతనితో ఎందుకు చెప్తాడు? అతడు బేతేల్లో ప్రవక్త, యాజకుడా కాదు, లేవీయుడా కాదు, యెహోవా సేవకుడా కాదు. మరి అలాంటి వాడింట్లో నన్ను చేర్చుకోమని ఎందుకు చెప్తాడు? అలాంటి వాడింటికి వెళ్ళి అక్కడ భోజనం చేయమని ఎందుకు చెప్తాడు? అప్పుడు ఇది అబద్ధము, ఇది మోసము, కావాలని అబద్ధ ప్రవక్త, కావాలని దుష్ట ప్రవక్త నన్ను మోసం చేస్తున్నాడు, నన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను దేవుడు ఆజ్ఞను అతిక్రమించి నేను పాపం చేసేలాగా చేస్తున్నాడని వివేకము వివేచనతో గుర్తించాలి కదా. గుర్తించాడా? గుర్తించలేదు. ఏమన్నాడు? నేను నీకులాగా ప్రవక్తనే. ఆ దేశంలో నువ్వు ప్రవక్తవు, ఈ దేశంలో నేను ఆ దేశంలో నువ్వు సేవకుడు, ఈ దేశంలో నేను సేవకుడిని. ఇదిగో నిన్ను నా ఇంట్లోకి చేర్చుకోమని, నా ఇంట్లో నీకు భోజనం పెట్టమని దేవుడు తన దూతను పంపించి నాకు చెప్పించాడంటే వెంటనే నమ్మేశాడు. నమ్మేసి వెళ్ళిపోయి అక్కడ భోజనం చేశాడు. అదే యాజకుడు చేసిన పాపం అయిపోయింది. చదవండి తర్వాత. వెనక్కి తోడుకొని వచ్చిన బేతేలులో ఉన్న ప్రవక్తకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఎవరికే? బేతేలుకి యోధాదేశం నుంచి వెళ్ళిన వాడికి కాదు ఉచ్చక్త. బేతేలులో ఈ యోధాదేశం నుంచి వచ్చిన సేవకుడిని మోసం చేసిన బేతేలు ప్రవక్తకి దేవుడు వాక్కు ప్రత్యక్షమైందట. నువ్వు భోజనం చేసి ఉన్నావు, నీ బాడీ నువ్వు చచ్చిపోతావు, నీ శవము నీ పితరుల సమాధులతో పాటు సమాధి చెయ్యబడదు. ఎలుగెత్తి చెప్పాడు. ఒక సింహము అతనికి ఎదురుపడి ఆ బేతేలు వచ్చిన యోధాదేశం నుంచి వచ్చిన ఆ దైవజనుడిని సింహము చంపివేసింది. అతడి శవము అక్కడే ఆ రూట్లో ఆ మార్గంలోనే పడి ఉంది. ఏ గాడిద మీద ఎక్కువ వస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, ఆ గాడిద అక్కడే ఉంది. సేవకుడిని చంపిన సింహం కూడా అక్కడే నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోధాదేశం నుంచి వచ్చిన దైవజనుడు చేసిన పాపం ఏంటి? యోధాదేశం నుంచి వచ్చిన దైవజనుడు చేసిన పాపానికి వచ్చిన ప్రతిఫలం ఏంటి? మరణము. దైవజనుడికి కూడా స్పాట్లో మరణశిక్ష విధించాడు దేవుడు.
యోధా దేశంలో చాలా బలమైన అభిషేకంతో వాడబడుతున్న దైవజనుడే. కానీ దేవుని దృష్టికి పాపం చేసిన కారణంతో స్పాట్లో అతనికి ఏ శిక్ష విధించాడు దేవుడు? మరణశిక్ష. స్పాట్లో అతడు ప్రాణం పోయేలాగా దేవుడు అతనికి శిక్ష విధించాడు. సేవకుడైనా పాపం చేస్తే పాపం వల్ల వచ్చే ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే. సేవకురాలైనా పాపం చేస్తే పాపం వల్ల వచ్చే ప్రతిఫలాన్ని అనుభవించవలసిందేనా. విశ్వాసులైనా పాపం చేస్తే పాపం వల్ల వచ్చే ప్రతిఫలము అనుభవించవలసిందే. అది ఎలాగా, ఎవరికి ఏది వస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరికి ఏ ప్రతిఫలం వస్తుందో, ఎవరికి ఏ రూపంగా వస్తుందో, ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. కానీ ఖచ్చితంగా రావడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పాపానికి ప్రతిఫలం దేవుడి దగ్గర నుంచి రావడం, ఆ పాపానికి వచ్చిన ప్రతిఫలాన్ని ఆ మనుషులు అనుభవించడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎప్పుడో కరెక్ట్గా చెప్పలేము, ఆ ప్రతిఫలం ఏంటో కరెక్ట్గా చెప్పలేము, ఆ ప్రతిఫలం ఎవరికి ఎలాగుంటుందో కరెక్ట్గా మనం చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఆ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవించవలసింది. దైవజనుడు దేవుని ఆజ్ఞను నెరవేర్చాడు, కానీ తర్వాత దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. మొదట దైవజనుడు యోధా దేశం నుంచి వచ్చిన దైవజనుడు దేవుని ఆజ్ఞను నెరవేర్చాడు. ఏంటి? యెరోబాము దగ్గరికి వెళ్ళి యెరోబాముతో చెప్పమన్న విషయాలు చెప్పాడు. యెరోబాముకు సూచన ఒకటి చూపించాడు. యెరోబాము శిక్ష, దేవుడి దగ్గర నుంచి శిక్ష వస్తే యెరోబాముకు వచ్చిన శిక్ష నుంచి మళ్ళా అతడికి విడుదల వచ్చేలాగా ప్రార్థన చేశాడు. అక్కడ వరకు దేవుని చిత్తం కరెక్ట్గానే నెరవేర్చాడు. అక్కడ వరకు దేవుని ఆజ్ఞలు కరెక్ట్గానే నెరవేర్చాడు. అక్కడ వరకు దేవుడు అప్పగించిన పనిని కరెక్ట్గానే చేశాడు. రాజుగారు నా ఇంటికి రా, నా ఇంట్లో భోజనం చేసి వెళ్ళంటే నేను నీ ఇంటికి రాను, నీ ఇంట్లో భోజనం చేయను, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఇది అని రాజుగారి ఇంటికి వెళ్లకుండా వచ్చేసి కూడా బాగానే చేశాడు. రాజుగారి ఇంట్లో భోజనం చేయకుండా కూడా వచ్చేసి దేవుని ఆజ్ఞను బాగానే అతడు నెరవేర్చాడు. అంతవరకు బాగానే ఉంది కదా. కానీ ఈ లోపులోనే దుష్టుడు ఎవరిని రేపాడు? ఎవరిని నిలబెట్టుకున్నాడు దుష్టుడు ఈ లోపులోనే? బేతేలులో ఉన్న ప్రవక్త. ఇతడు ప్రవక్తే, ఇతడు దైవజనుడే. నాలాగా ఇతను ప్రవక్త, నాకులానే ఇతడు దైవజనుడు, నాకులానే ఇతడు యాజకుడు. అతన్ని నమ్మేయడానికి అదే కారణం. ఇతను నమ్మడానికి కారణం ఏంటి? సేమ్ నాకులాగానే నాకులాగానే ఒక దైవజనుడు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపవాది చాలా డేంజర్ పర్సన్, చాలా మోసగాడు, తంత్రగొట్టు అని రాయబడు, చాలా కుయుక్తిపరుడు. ఎవరిని ఎలాగ పడగొడతాడో వారు కూడా ఊహించలేరు. ఎవరికి ఎలాంటి ఎరలేస్తాడో వారు కూడా ఊహించలేరు. ఎంత అభిషేకం పనిచేసినా సరే ఒక్కొక్కసారి ఈ దైవజనుడు మోసపోయినట్లుగా మోసపోవడం అనేది జరుగుతుంది. వాడు మోసము చేయువాడు అని రాయబడింది అపవాది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మోసపోవడానికి వీల్లేదు. మనం మోసపోయి చేసే పనే పాపమైపోతుంది. మనం అవతల వాడి చేతుల్లో మోసపోయి మనం ఏ పని చేస్తామో అదే పాపమైపోతుంది. అపవాది చేతుల్లో మోసపోయి ఏ పని చేస్తామో అదే పాపం. అపవాది సంబంధులైనటువంటి వారి చేతుల్లో మోసపోయి ఏ పని చేస్తామో అదే పాపము. ఆ పాపానికి దైవజనుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే ఆ పాపానికి శిక్ష అనుభవించవలసిందే. అయితే ఆ బేతేల్లో ఉన్న ప్రవక్త దేవదూత వచ్చి ఆ యోధా దేశం నుంచి వచ్చిన సేవకుడిని ఇంట్లో చేర్చుకుని అతడికి భోజనం పెట్టి పంపించు అని చెప్పాడయ్యా అంటే నమ్మేసి అతని ఇంటికి వెళ్ళాడు. నమ్మేసి అతని ఇంట్లో భోజనం చేశాడు. ఆ పని దేవుని దృష్టికి ఏమైంది? పాపమైపోయింది. ఇక్కడ యాజకుడు చేసిన పాపం ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. యాజకుడు చేసిన పాపం ఏంటి? ఆజ్ఞాతిక్రమము. పోనీ అస్సలు ఆజ్ఞను అనుసరించలేదా అంటే అద్భుతంగా అనుసరించాడండి. నువ్వు ఎన్నిసార్లు ఆజ్ఞను అనుసరించావో అన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆజ్ఞను అతిక్రమించావో అదే ముఖ్యమవుతుంది.
నువ్వు 100 సార్లు 99 సార్లు దేవుని ఆజ్ఞను అనుసరించి బాగానే చేసావు, కానీ 100వసారి దేవుని ఆజ్ఞను అతిక్రమించావు. ఆ 99 సార్లు ఆజ్ఞను అనుసరించిన ప్రతిఫలం నీకు వచ్చిందో రాలేదో తెలియదు, కానీ 100వసారి ఆజ్ఞను అతిక్రమించి చేసిన పాపానికి ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరతుంది. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఆ దైవజనుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినవాడైపోయాడు. మళ్ళీ ఆ బేతేలు ప్రవక్తకే దేవుడు ప్రత్యక్షమే చెప్పాడు, ఇదిగో అక్కడి నుంచి వచ్చిన సేవకుడిని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు కాబట్టి అతడు చనిపోబోతున్నాడు, అతడి శవము అతని పితరుల సమాధుల్లోనికి చేర్చబడదు. వాళ్ళ పితరుల సమాధుల్లో ఇతన్ని బాడీని పెట్టి సమాధి చేయడం అనేది జరగదు. వేరే చోట ఎక్కడో అతడు పాతి పెట్టబడతాడు, అతడు చనిపోతాడు అని బేతేలులో ఉన్న సేవకుడికి దేవుడు తెలియపరిచాడు. ఎవరికండి? బేతేలులో ఉన్న సేవకుడు ఒరిజినల్ సేవకుడా? నిజంగానే అతడు సేవకుడు, నిజంగానే ప్రవక్త, నిజంగానే అతడు లేవీడు, నిజంగానే యాజకుడా? కాదు. కానీ దేవుడు తెలియపరిచాడు. సరే అని చెప్పి అలాగ గాడిద మీద అలాగా వేరే వీటిలో వెళ్ళిపోదాం కదా అని చెప్పి అతడు గాడిద మీద ఎక్కి ఆ యోధా దేశం నుంచి వచ్చిన సేవకుడు వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటే దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? అడవిలో ఉన్న సింహానికి ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు వెళ్ళి రోడ్డు మీద గాడిద మీద ఎక్కి వెళ్తున్నటువంటి ఆ సేవకుడిని చీల్చి చంపేయని దేవుడు ఆజ్ఞాపించాడు. వెంటనే అడవిలోంచి సింహం బయటకు వచ్చి ఆ యోధా దేశం నుంచి వచ్చిన దైవజనుడు ఏం చేసింది? చీల్చి చంపేసింది. చచ్చిపోయాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక్కోసారి చాలా స్పీడ్గా వచ్చేస్తాయి పనిష్మెంట్లు. ఒక్కోసారి యాజకురాలు లేదంటే సేవకురాళ్ళు లేదంటే విశ్వాసులు, బలమైన అభిషేకం కలిగిన వారు, గొప్ప సేవ చేస్తున్నవారు, చాలా ప్రార్థనా పరులు, చాలా పాటలు పాడేవారు, లేదంటే చాలా పరిచయం చేసేవారు, లేదంటే చాలా ఆత్మల భారం కలిగిన వారు, ఇలాంటివి ఏవి కూడా ఆలోచించడం. నిజంగానే నువ్వు ఈ ప్లస్ పాయింట్లన్నీ నీ దగ్గర ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి దేవుడు కోపం రగులుకున్నప్పుడు ఏ ప్లస్ పాయింట్లు అయితే ఉన్నాయో ఆ ప్లస్ పాయింట్లో ఒక్క ప్లస్ పాయింట్ కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చే శిక్ష రాకుండా ఆపలేదు. ఏ ఒక్క ప్లస్ పాయింట్ వల్ల కూడా ఆ సమయంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించకుండా ఆపలేవు. దేవునికి స్తోత్రం. నిజంగానే నువ్వు దేవునికి చాలా ఇష్టడు అవ్వచ్చు, నిజంగానే దేవుడికి చాలా ఇష్టరాలు అవ్వచ్చు, నిజంగానే దేవునికి ప్రియమైన వాడు అవ్వచ్చు, నిజంగానే దేవునికి చాలా ప్రియమైన దానవుగా నువ్వు ఉండొచ్చు. నీ ప్రార్థన దేవునికి చాలా ప్రియమైనదిగా ఉంది, నీ పాటలు దేవునికి చాలా ప్రియమైనదిగా ఉంది, నీ పరిచర్య దేవునికి చాలా ప్రియమైనదిగా ఉంది, నీ వాక్యానుసారమైన బ్రతుకు చాలా ప్రియమైనదిగా ఉంది. కానీ ఒకే ఒక అజ్ఞాతి క్రమము, అదే పాపము. ఆ పాపానికి దేవుడు ఒకవేళ మరణశిక్ష కూడా పంపించేయచ్చు, లేదంటే నీ జీవితం, నీ కుటుంబం, నీ ఆర్థిక పరిస్థితి, నీ ఆరోగ్య పరిస్థితి రెప్పపాటులో ఎండిపోయేలాగా చేసేయచ్చు, క్షణంలో ఎండిపోయేలాగా చేసేయచ్చు. నిన్న పొద్దున్న బండి మీద జామంటూ తిరిగిన వాడు మరుసటి రోజు పొద్దున్న హాస్పిటల్లో పేషెంట్గా కదలలేని స్థితిలో పడిపోవచ్చు, మాట్లాడలేని స్థితిలో, చూడలేని స్థితిలో పడిపోవచ్చు. పాపాలకు జీతము దేవుడి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత దాన్ని ఆపడం నీ తరం కాదు, నా తరం కాదు. దేవుడి దగ్గర నుంచి బయలుదేరిన శిక్షలు నువ్వు అనుభవించకుండా అడ్డుపడే శక్తి ఎవరికీ లేదు. దేవుడి దగ్గర నుంచి బయలుదేరిన శిక్ష రాకుండా ఎవ్వరూ మనల్ని కాపాడలేరు, రక్షించలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ దైవజనుడిని ఏం చేశాడు? దేవుడు మరణానికి అప్పగించాడు. ఏంటి? సింహానికి ఆజ్ఞాపించాడు, సింహం వచ్చి చంపేసింది. ఏంటయ్యా అతడు చేసిన పాపం అంటే? ఆజ్ఞాతిక్రమం. ఏంటయ్యా అతడు చేసిన ఆజ్ఞాతిక్రమమైన పాపం అంటే? వెళ్ళొద్దు, ఎవడింటికి వెళ్ళొద్దు, ఎవడింట్లోనూ భోజనం చేయొద్దు అన్నాడు. కానీ ఆ సేవకుడు ఇంటికి వెళ్ళాడు, ఆ సేవకుడు పెట్టిన భోజనం తినేశాడు. ఎందుకు? ముందు ఆ పని చేయడానికి ఇష్టపడలేదు, కానీ తర్వాత ఎందుకు చేశాడు? మోసపోయాడు. తర్వాత ఎందుకు చేశాడు? మోసపోయాడు. ఎవరి చేతుల్లో? సేవకుడి చేతుల్లో, బేతేలులో ఉన్న ప్రవక్త చేతుల్లో మోసపోయాడు.
బేతేల్లో ఉన్న ప్రవక్త ద్వారా సేవకుడిని మోసం చేసిన వాడు ఎవరు? అపవాది. అందుకనే దేవుడు మోసపోకుడి. ఏ మనుషులు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి, అపవాది మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి, మీ మనస్సాక్షి మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అని దేవుడు పదే పదే పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు చెప్పాడు? మనం మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్న సంగతి ఆయనకి తెలుసు. ఎంతటి వారినైనా మోసం చేయగలిగిన వాడు అపవాదిని, ఎంతటి వారినైనా సరే చాలా తెలివిగా మోసం చేసి పడగొట్టేసి పాపాలు చేయించగలడని దేవుడికి తెలుసు. అందుకనే ఎన్నోసార్లు మోసపోకండి. ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అని దేవుడు పదే పదే చెప్తూ ఉంటాడు. మనము ఎన్నిసార్లు దేవుడు చెప్పినా, ఎంత జ్ఞానం దేవుడు మనకిచ్చినా, ఎంత వాక్యం మనకు తెలిసినా వెళ్ళి మనం అపవాది చేతుల్లో మోసపోతాము. అపవాది సంబంధులైన మనుషుల చేతుల్లో మోసపోతాము. ఆ మోసంతో మోసపోయి చేసిన పనే పాపమైపోతుంది. మనం మోసపోయి చేసిన పని ఏమవుతుంది? పాపమైపోతుంది. ఆ పాపం వల్ల వచ్చే ప్రతిఫలము నువ్వైనా నేనైనా అక్కడున్న యాజకుడైనా అక్కడున్న మహారాజు అయినా ఎవరైనా సరే అనుభవించవలసిందే. ఆ మోసపోయి చేసిన పాపం వల్ల వచ్చే ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే. తప్పించుకునే అవకాశం ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. వచ్చేది పోన్లే రాజుగారి ఇంటికి వెళ్ళలేదు కదా, రాజుగారి ఇంట్లో తినలేదు కదా, పోన్లే వెళ్ళిన దారిలో రావట్లేదు కదా, వేరే దారిలో వస్తున్నాడు కదా, పోన్లే ఈ బేతేల్లో ఉన్న ప్రవక్తకు కూడా ముందు నేను ఎవరింటికి రాను, నేను ఎవరింట్లోనూ తిన్నాను చెప్పాడు కదా, పోనీ ఇంత అలాగే ఇతను ముందు బాగానే ఉన్నాడు కదా, తర్వాత ఏదో మోసపోయి తినేసాడు పోన్లే అని వదిలేసాడా? వదలలేదండి. ఆయన ఇలా రోడ్డు మీదకి వచ్చాడో లేదు, అడవిలోంచి సింహానికి ఆజ్ఞాపించి సింహం వెళ్ళి ఆ సేవకుడిని చంపే రోడ్డు మీద అన్నాడు. సింహం వెంటనే వచ్చేసి చంపేసింది. దైవజనుడని ఆలోచించాడా? అభిషేకం గురించి ఆలోచించాడా? అప్పటి వరకు దేవుని చిత్తం చాలా బాగా నెరవేర్చాడు కదా అని ఆలోచించాడా? ఏం చేశాడు దేవుడు? యాజకుడిని చంపేశాడు, మరణశిక్ష విధించాడు. యాజకుడు చేసిన పాపానికి దేవుడు విధించిన శిక్ష ఏంటి? మరణము. ఆ యోధా దేశం నుంచి వచ్చిన దైవజనుడు చేసిన పాపానికి దేవుడు కోపం రగులుకున్నది. దేవుడు కోపం రగులుకుని ఆ దైవజనుడికి దేవుడు స్పాట్లో విధించిన ప్రతిఫలం, దేవుడు స్పాట్లో పంపించిన ప్రతిఫలం ఏంటి? మరణము. ఎంతసేపు పట్టింది ఆ శిక్ష అమలవడానికి? ఎంత టైం పట్టింది ఆ ప్రతిఫలం అమలవడానికి? ఎవరు అంత స్పీడ్గా అమలైపోవడానికి? ఏమన్నా కోనికిస్కాగాడు ఆయన? ఎవరు? గొప్ప దైవజనుడు, అమలుడండి. అంత గొప్ప బలమైన అభిషేకం కలిగిన వారికే దిక్కు లేదు పాపం చేస్తే. ఇంక నీకే దిక్కు ఉంది, నాకే దిక్కు ఉంది. నీకే దిక్కుంది, నాకే దిక్కుంది. విర్రవీగిపోతాం. పాపాల మీద చేసేసుకుంటా పోతాం. 24 గంటల అపవాది చేతుల్లో మోసపోవడమే, 24 గంటల అపవాది సంబంధుల చేతుల్లో మోసపోవడమే, 24 గంటలు మన మనస్సాక్షి చేతిలో మోసపోవడమే. ఆ మోసపోయి చేసిన పనులే పాపాలుగా ఎంచబడి ఒకరోజు దేవుని ఉగ్రత రగులుకుని దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం బయలుదేరి వస్తే ఆపగలిగిన శక్తి ఎవరికీ లేదు. దేవుడి దగ్గర నుంచి ఆ శిక్ష, ఆ పాపానికి రావాల్సిన శిక్ష బయలుదేరి వస్తే నువ్వు తప్పించుకోలేవు, నేను తప్పించుకోలేను, మనం ఎవ్వరం కూడా తప్పించుకోలేము. ఎవరు ఏంటి, ఏ అభిషేకం ఎంత గొప్పది, ఎంత ప్రియమైన వారు, ఎంత బలమైన వారు, ఎంత బలమైన విశ్వాసులు, ఎంత ప్రార్థనాపరులు, ఎంత గొప్ప సేవ చేస్తున్నవారు, ఇవేవి ఆలోచించడు ఆయన. నాకు ఎంత దశంభాగం ఇచ్చేవారు ఏమీ ఆలోచించడు. ఎంత బాగా నా మందిరంలో పరిచర్య చేసేవారు ఏమీ ఆలోచించడు. ఏ మాత్రము ఏది ఆలోచించకుండా ఒక్కొక్కసారి దేవుడు చాలా స్పాట్ పనిష్మెంట్లు పంపిస్తాడు దేవుని పిల్లల మీద. ఏమీ ఆలోచించకుండా దేవుడు ప్రతిఫలాలు చాలా స్పీడ్గా పంపిస్తాడు ఒక్కొక్కసారి. ఇంకంత స్పీడ్గా దేవుడు ప్రతిఫలం పంపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తప్పించుకోలేము. కాబట్టి మనము
మెలకువ కలిగి, వివేకము కలిగి, వివేచన కలిగి, తెలివి కలిగి, జ్ఞానం కలిగి, చాలా జాగ్రత్తగా, దేవుడంటే భయం కలిగి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, వాక్యంలో నుండి బయటికి వెళ్లకుండా, దేవుడిచ్చిన ఆజ్ఞలు అతిక్రమించకుండా చాలా జ్ఞానంగా మనం ప్రవర్తించి అడుగులు వేయాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మనం ఒకవేళ పక్కకి తొలగామా దాని జీతము పొందుకోవలసిందే, దాని శిక్ష పొందుకోవలసిందే, దాని ప్రతిఫలము పొందుకోవలసిందే. ఏం తర్వాత చదవండి. యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా మాట ఆలకింపక యెహోవా మీద తిరగబడిన దైవజనుడు ఇతడే. అంతకుముందు దేవుడు మాట ఆలకించి దేవుడి చిత్తం, దేవుడి ఆజ్ఞ నెరవేర్చిన వాడు అతడే. ఇప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడి మీద తిరగబడిన దైవజనుడు కూడా అతడే. సింహానికి ఇతన్ని అప్పగించేసాను దేవుడు యెహోవా. యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా సింహము ఆ దైవజనుణ్ణి చీల్చి చంపేసింది. శవాన్ని తినలేదు, అక్కడున్న గాడిదను చంపలేదు సింహం. సింహానికి ఆజ్ఞ ఇచ్చింది ఒకటే, ఆ దైవజనుడిని చంపే అంతే, చీల్చి చంపే అంతే. ఆ దైవజనుడిని తినడానికి వీల్లేదు, అతడు ఎక్కువ వస్తున్న గాడిదను చంపడానికి వీల్లేదు, ఆ గాడిదని చీల్చి తినడానికి వీల్లేదు, అక్కడున్న మిగతా మనుషులెవరికి కూడా హాని చేయడానికి వీల్లేదు. నువ్వు చంపేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోవడానికి వీల్లేదు, చంపేసి అక్కడే ఉండంతే అన్నాడు దేవుడు. దేవుడు ఆజ్ఞ ప్రకారంగా చంపేసింది, అక్కడే ఉంది. గాడిదని ముట్టుకోలేదు, శవాన్ని తింటలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు, అక్కడే నిలబడి ఉంది సింహం. ఇంకెవ్వరికీ ఏ కీడు చేయలేదు సింహం. వెంటనే అతని బాడీని గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చాడు బేతేలులో ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి దేవుడు చెప్పినట్లుగానే అతడి సమాధి ఎక్కడ చేయబడ్డాడు? యోధా దేశంలో అతని పితరులు సమాధుల దగ్గర చేయబడ్డా? లేదండి, బేతేల్లో ఈ ముసలి ప్రవక్త కోసం తొలిపించుకున్న సమాధిలో అతడు సమాధి చేయబడ్డాడు. దేవుడు చెప్పినట్లుగానే అతడు చనిపోయాడు. దేవుడు చెప్పినట్లుగానే అతడు తన దేశంలో తన పితరుల దగ్గర సమాధి చేయబడలేదు, కానీ ఇక్కడ ఈ బేతేల్లో ఇక్కడ సమాధి చేయబడ్డాడు. కాబట్టి రావడం అయితే యోధా దేశం నుంచి వచ్చాడు, మళ్ళీ తిరిగి వెళ్ళాడా? యోధా దేశానికి వెళ్ళలేదు. కుటుంబ సభ్యులు అందరినీ చూసుకుని వచ్చాడు, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని చూశాడు. ఒక్కోసారి దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలాలు ఎలా ఉంటాయంటే అంత ఘోరంగా ఉంటాయి. దేవుడి దగ్గర నుంచి వచ్చే శిక్షలు దేవుని ప్రజలైనా, దేవుని దైవజనులైనా, దేవుని ప్రవక్తలైనా, దేవుని విశ్వాసులైనా, ఎంత బలమైన విశ్వాసులు, ఎంత ప్రార్థనాపరులైన విశ్వాసులైనా ఒక్కొక్కసారి వారు చేసే పాపాలకు దేవుడు విధించే శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయంటే వితిన్ సెకండ్స్లో అమలైపోతాయి. ఒక్కోసారి దేవుడు పంపించే ప్రతిఫలాలు వితిన్ సెకండ్స్లో అమలైపోతాయి. ఇంటి దగ్గర నుంచి పొద్దున్న చాలా హ్యాపీగా ఆనందంగా టాటా చెప్పి వెళ్ళావు, కానీ దేవుడు దారిలోనే నీ పాపానికి ప్రతిఫలం నీకు యాక్సిడెంట్ రూపంలోనూ ప్రమాదం రూపంలోనూ పంపించేస్తే మళ్ళా నీ కుటుంబ సభ్యులను ప్రాణాలతో
తిరిగి చూడలేవు, మళ్ళా నీ కుటుంబ సభ్యులు నువ్వు కలుసుకోలేవు, మళ్ళా నీ కుటుంబ సభ్యుల దగ్గరికి నువ్వు అసలు నీ బాడీ చేరదకపోవచ్చు. దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలాలు, దేవుడి దగ్గర నుంచి వచ్చే శిక్షలు ఎలాగుంటాయంటే ఒక్కొక్కసారి చాలా స్పీడ్గా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. ఒక్కోసారి అయితే దేవుడు చాలా స్లోగా పంపిస్తాడు శిక్షలు ప్రతిఫలాలు, ఒక్కోసారి చాలా స్పీడ్గా పంపిస్తాడు, ఒక్కోసారి చిన్న చిన్న పనిష్మెంట్లే పంపిస్తాడు, ఒక్కోసారి ఇంకా సరిదిద్దుకోవడానికి ఇంకొక అవకాశం కూడా ఇవ్వడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపము వలన వచ్చే ప్రతిఫలములు అనే సబ్జెక్టు మనము నేర్చుకుంటున్నాము. ఇప్పటి వరకు మనము చాలామంది పాపాలు చేసినట్లుగా వారు చేసిన పాపాలకు వచ్చిన ప్రతిఫలాలను చూస్తూనే ఉన్నాం. ఇంకా మనం చూడాలి కొంతమందిని. అందులో యాజకులు ఉన్నారు, అందులో రాజులు ఉన్నారు, అందులో చాలా గొప్ప ప్రవక్తలే ఉన్నారు, చాలా మంచి విశ్వాసులే ఉన్నారు. ఎవరైనా సరే వారి వారి పాపాలను బట్టి దేవుడు వారికి పంపించిన ప్రతిఫలాలు ఎంత భయంకరంగా ఉంటున్నాయో మనము చూడాలి. ఈనాడు పాపము చేసే విషయంలో భయపడేవాడే లేడు. దేవుని పిల్లలము, దేవుని భక్తులము, దేవుని సేవకులము, దేవుని పరిశుద్ధులము, నేను ఈ పాపం చేయకూడదు, ఇది పాపము, ఇది ఇలా చేస్తే అది పాపము, ఇలా చేస్తే అది దోషము, ఇలా చేస్తే అది అపరాధము, దీనికి ప్రతిఫలము నేను అనుభవించాలి, దీనికి శిక్ష నేను అనుభవించాలి, దీని ప్రతిఫలం ఎలా ఉంటుందో కూడా నేను ఊహించలేకపోతున్నాను అనే భయం కానీ, బెదురు కానీ, వణుకు కానీ లేకుండా పాపాలు చాలా సులువుగా చేసేసే ప్రజలు, దేవుని ప్రజలు బోల్డ్ మంది ఉన్నారు. కానీ దేవుని ప్రజలుగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి వారి పాపాలకు వచ్చే ప్రతిఫలాలు అనుభవించకుండా సైడ్ అవుతారా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఎందుకంటే దేవుడు వాక్యంలో ప్రతి వానికి వాని క్రియల ప్రతిఫలాన్ని దేవుడు వారికి పంపిస్తాను అని చెప్తున్నాడు. ఆ క్రియల ప్రతిఫలాన్ని మనము అనుభవిస్తాము. ఎలాగా ఉంటుందో కూడా ఒక్కొక్కసారి చెప్పలేము. ఆ ప్రతిఫలం వచ్చిన తర్వాత కూర్చుని ఏడడం తప్ప, ఆ ప్రతిఫలం వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని ఏడడం తప్ప ఒక్కోసారి ఇంకో అవకాశం కూడా ఉండదు. కాబట్టి మరణం అనేది పాపాల యొక్క ప్రతిఫలంగా చాలా ఎక్కువగా అమలవ్వేది. మరణం అనేది మనుష్యుల యొక్క పాపాలకు ప్రతిఫలంగా దేవుడు విధించే శిక్షగా మరణం అనేది చాలా ఎక్కువగా అమలయ్యేది. కాబట్టి జాగ్రత్త. ఏ మాత్రము మనం అలాంటి పాపాల వల్ల వచ్చే శిక్షగా వచ్చిన మరణాన్ని పొందుకోకూడదు. ఒకవేళ దేవుడు మనకు మరణం వచ్చింది, అది మన పాపాలను బట్టి దేవుడు విధించిన శిక్షలో భాగంగా వచ్చింది అంటే ఆ మరణం, ఇంకా ఆ మరణం తర్వాత నువ్వు ఆత్మ పరదేశుకు వెళ్ళి పరదేశంలో విశ్రాంతి పొందుకోవడం జరగదు. తర్వాత నీ శరీరం మహిమ శరీరంగా మారడం జరగదు. పునరుత్థానం రోజు నువ్వు రూపాంతరం చెందడం జరగదు. పరలోకంలో అడుగుపెట్టి దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకుని ఆ నిత్య జీవాన్ని నువ్వు అనుభవించడం కూడా జరగదు. శిక్షలో భాగంగా మరణం వచ్చిందా, ఎట్టి పరిస్థితుల్లో అని ఆ మనిషికి ఏముండదు, రక్షణ ఉండదు. కాబట్టి శిక్షలు వద్దు, మరణం వద్దు. దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలాలు, మంచి ప్రతిఫలాలు మనం అనుభవించాలంటే మన జీవితంలో ఎప్పుడూ కూడా ఏ పాపము అనే దానికి మనం చోటు ఇవ్వకుండా పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనం జీవించి మంచి ప్రతిఫలాలు పొందుకుని దేవుని ఆశీర్వాదాలు అనుభవిద్దాము. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావములు. ఇంతవరకు నీవు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్య ప్రకారమైన జీవితాలతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన బ్రతుకులతో ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి మాకు సహాయం చేయి. ఇదిగో యోధా దేశం నుంచి వచ్చిన దైవజనుడు, ఎంతో గొప్ప దైవజనుడు, ఎంతో గొప్ప అభిషేకం కలిగిన దైవజనుడు, అప్పటి వరకు కూడా నీ చిత్తాన్ని నెరవేర్చిన దైవజనుడే. కానీ అతడు దేవా
చేసి నీ ఆజ్ఞను అతిక్రమించి చేసిన పాపాన్ని బట్టి క్షణం ఆలోచించకుండా మరణశిక్ష విధించావు తండ్రి. మరణానికి అతన్ని అప్పగించావు, అతడు మరణం పొందాడు. నువ్వు చెప్పినట్లుగానే అతడు శవము అతని పితరుల సమాధుల్లోనికి చేరలేదు ప్రభా. అయ్యా నాయన, నీ ఉగ్రత తట్టుకునే మనిషి భూమి మీద ఒక్కడు కూడా లేడు. నీ ఉగ్రతకు తాళగలిగిన వాడు ఎవడని నీ వాక్యంలో రాయబడి, నీ కోపాగ్నిని భరించగలిగిన వాడు ఎవడో లేడని రాయబడి, మేము ఎంతో జాగ్రత్తగా ఎంతో భయభక్తులు కలిగి నీ వాక్యానుసారంగా నీ ఆజ్ఞానుసారంగా మేము జీవించాలి తప్ప మోసపోయి అజ్ఞానంతో అవివేకంతో త్రోవ తొలగిపోయి భయం లేకుండా వణుకు లేకుండా అపవాదికి చోటిచ్చి అపవాది సంబంధుల చేతుల్లో మోసపోయి దుష్ట ఆలోచనలతో త్రోవ తొలగిపోయి నిన్ను విసర్జించి నీ వాక్యాన్ని విసర్జించి నీ మందిరాన్ని విసర్జించి నీ ఆజ్ఞలను విసర్జించి మేము పాపం చేస్తే ఆ పాపము లేదంటే ఆ పాపాలకు వచ్చే ప్రతిఫలాలు ఖచ్చితంగా మేము అనుభవించాలి. అవి ఎలా ఉంటాయో, ఎప్పుడు వస్తాయో, ఎంత భయంకరంగా ఉంటాయో కూడా ఎవరికి తెలీదు. ఆ పాపాల యొక్క ప్రతిఫలం మేము అనుభవించి నశించిపోకుండా మేము ఎంతో జాగ్రత్తగా జ్ఞానం కలిగి ఎంతో వివేకంగా భయభక్తులు కలిగి వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా జీవించి నీ దృష్టికి ఇష్టలుగా ఉండి నీ పరలోకం నీ నిత్య జీవాన్ని మేము అందుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.